ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న 3T టీవీ మీడియాకు స్వాగతం. తల్లికి రాహులని మొక్కుకుంటున్నాను అయితే అలా కూడా చెప్పండి. కదా నెక్స్ట్ కాలు ముందుకెట్టాలి. కూర్చో మనం ఉన్నాయి మిగిలిపోతే మన దగ్గర ఉన్నాయి చూడు, బయటనే ఉన్నాయి. అక్కడ ఓకే పాప వస్తారు ఇంకొక ఇంకోటి ఇంకో మొబైల్ పండు ఎప్పుడు వాళ్ళే చేస్తారు కాబట్టి మీతో చేపిస్తుంది, చేయండి మరి. అక్కడ వెళ్దాం. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు, మా అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్ళకు అందరి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మేము ఇక్కడ షాద్నగర్ టౌన్లో ఏదైతే ఆశ్రమం ఉందో, ఓల్డేజ్ ఆశ్రమం ఉందో, ఫస్ట్ అది నడుపుతున్న యాజమాన్యానికి మేము మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం జనరేషను, ఇవాళ సొంత ఇంట్లోనే తల్లి, చెల్లి, అక్క, అమ్మని పట్టించుకొని పరిస్థితులు సమాజంలో చాలా తీవ్రతరంగా మారినాయి. సో దీని మీద కూడా ప్రభుత్వాలు కొంచెం ఆలోచన చేసి ఇట్లాంటి వ్యవస్థలకు, అంటే పిల్లలు ఆ ఏజ్లో వాళ్ళకి అర్థం కాదు. సో కాబట్టి కొన్ని ఒక సిస్టమేటిక్ అనేది పిల్లలకు నేర్పాలి, తల్లిదండ్రుల పట్ల, మహిళల పట్ల. ఇది ప్రభుత్వం దృష్టి కూడా మేము తీసుకోవాలనుకుంటున్నాము. సో ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచన చేసి, ఎందుకంటే ఇవాళ వీళ్ళ మనోవేదనని ఎవరు తీర్చలేడు. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా తీర్చలేరు. ఇంకో జన్మ అంటూ ఇచ్చినా కూడా వీళ్ళు ఎవరో తెలియదు. సో ఉన్న ఒక్క జన్మల ఈ మహిళలు, ఈ అమ్మలు, వీళ్ళ కన్నీళ్ళు, వీళ్ళ మనసులో బాధను మనం జనరల్గా పొలిటికల్గా చూస్తుంటే, ఒక సినిమా చూస్తుంటే వాళ్ళకి ఎమోషన్తో కనెక్ట్ అయిపోతే మనం ఎక్కడో వెళ్ళిపోతాం ఎమోషన్కి. మరి ఇట్లాంటి వాళ్ళ పరిస్థితి అంటే ఈ ఒక్క ఓల్డేజ్లోనే ఇంతమంది అంటే మరి ఇళ్లలో మగ్గిపోతున్న వాళ్ళు, బయటకు వచ్చి వాళ్ళ స్వేచ్ఛగా వీళ్ళు బతుకుతున్నారు, కానీ ఇళ్లలో మగ్గిపోతున్న వాళ్ళు, కోడలో లేకపోతే కొడుకో, వీళ్ళంతా వీళ్ళ ద్వారా నలిగిపోతున్న వాళ్ళ మహిళల పరిస్థితి ఏంది? సో మా ఈ చిన్న ప్రయత్నము మేము ఇక్కడ స్టార్ట్ చేసినాం, లాస్ట్ ఇయర్ మేము చేసినాం, కానీ ఇక్కడ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళందరి బాధలు, కష్టాలు ఇవన్నీ కొంచెం చిన్న, మేము ఒక చిన్న వాళ్ళ కొడుకుల్లాగా మేము ఒక చిన్న కృతజ్ఞత తెలుపుకుంటున్నామని మా ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చినాము. సో నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇట్లాంటి మహిళా దినోత్సవాల సందర్భంగా మహిళల పట్ల, అంటే ప్రత్యేకంగా వృద్ధుల పట్ల ఈ సమాజము ఒక కక్షపూరితమైన ఆలోచనతో పోతుంది. ఇవాళ వాళ్ళతో మనకెందుకులే, మనకి ఏజ్ ఉంది అనే భావనలో పోతురు. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ అనేది ఉంటే, గవర్నమెంట్ నుంచి కూడా ఉంటే కూడా చాలా బాగుంటుందని మా యొక్క అభిప్రాయము. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మా అమ్మలకు అందరికీ కూడా మరోసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
షాద్నగర్ పట్టణంలోని నవోదయ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యం లోపల ఇక్కడ అనాథ వృద్ధ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యానికి, ఇక్కడ ఈ వృద్ధాశ్రమం లోపల సేవలు పొందుతున్నటువంటి మా అమ్మతో సమానమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దమ్మలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేడు సమాజం కానీ ఒక కుటుంబం కానీ మారాలంటే కేవలం ఒక మహిళ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి మరోసారి నిరూపించుకోవచ్చు. ఈ మహిళా సాధికారత దాని గురించి మా జాతీయ బీసీసేన మొదటి నుంచి కూడా పోరాడుతూనే ఉంది. భవిష్యత్తులో కూడా మహిళల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, మహిళల పట్ల ఇలాంటి పెద్ద మనుషుల వృద్ధులు ఎవరైతే ఉన్నారో కుటుంబ పరంగా వాళ్ళకు అన్యాయం జరిగినా వాళ్ళు ఇలాంటి వృద్ధాశ్రమాలు ఆశ్రమించకుండా కుటుంబం లోపల జరుగుతున్నటువంటి చిన్న చిన్న కారణాలతోటి ఇంత దూరం రావాల్సిన పరిస్థితి ఏదైతే వస్తుందో దాని తరపున కూడా బీసీసేన తప్పకుండా చొరవ తీసుకొని కుటుంబ సంబంధాల విలువలను కూడా తెలిపేటట్టు ప్రయత్నం కూడా మా తరపున చేస్తున్నాం. అయితే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇలాంటి పరిస్థితులు వృద్ధాశ్రమం లోపల పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చి వృద్ధాశ్రమం లోపల తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి ఏ అమ్మకు కానీ ఏ తండ్రికి కానీ రాకూడదని చెప్పేసి మరొకసారి కోరుకుంటున్నాను. అదేవిధంగా మహిళల పట్ల బీసీసేన ఎల్లవేళలా కూడా కట్టుబడి ఉంటుంది. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా అదేవిధంగా ఇక్కడ వృద్ధాశ్రమం లోపల ఎవరైతే తలదాచుకుంటున్నారో తల్లులు కానీ తండ్రులు కానీ వారికి కూడా మా బీసీసేన తరఫున తప్పకుండా వెన్నంటే ఉండి వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ లేకంటే ఇంకేమైనటువంటి వాళ్ళకి అవసరాలున్నా కూడా తప్పకుండా మా సహాయ సహకారం ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా బీసీసేన ఆధ్వర్యంలో శ్రీనన్న ప్రసన్న మా బీసీసేన టీం అంతా జెంట్స్ ఇంత పెద్ద ఎత్తున మహిళా దినోత్సవం జరపడం చాలా సంతోషకరంగా ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అందరి తరఫున మా బీసీసేన జెంట్స్ అందరికీ కృతజ్ఞతలు, నా తరఫున మహిళలందరి తరఫున కృతజ్ఞతలు. ఈ ఆశ్రమంలో ఈరోజు ఈ మహిళా దినోత్సవం జరపడం చాలా సంతోషకరంగా ఉంది. ఫస్ట్ మేము అనుకున్నాం ఏదన్నా రిటైర్మెంట్ అయిన వాళ్ళకి అట్లా చేద్దాం అనుకున్నాం. శ్రీనన్న ఉండి కాదు అట్లా కాదు, వృద్ధాశ్రమం ఉంది అక్కడికి వెళ్ళి చేద్దామన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. మీ అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం తెలుపుతున్నామంటే మీకు ఫ్యూచర్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మా ఫోన్ నెంబర్ ఇచ్చేసి వెళ్తాము, చెప్పండి. తప్పకుండా ప్రతి దాంట్లో మేము ముందుంటున్నాం. ఇంకా ఇట్లాంటి వృద్ధాశ్రమంకి అయితే ఇంకా ముందుండాలి అని అనుకుంటున్నాం. మీకు ఎట్లాంటి సమస్య ఉన్నా సరే చెప్పండి, వెన్నంటి ఉంటుంది మా బీసీసేన. ఇక ముందు కూడా మా బీసీసేన ఆధ్వర్యంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేపడతాము. శ్రీనన్న ప్రత్యేకమైన కృతజ్ఞతలన్నా మీకు, ఎందుకంటే ప్రతి ఒక్కరిని తన తల్లితో సమానంగానే చూస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఇంతమంది కళ్ళల్లో సంతోషం చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ దేవుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు మెండుగా ప్రసాదించాలి మా బీసీసేన జెంట్స్ అందరికీ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే ఆల్. మా అందరి తరఫున ఇంకొకసారి మీకు కృతజ్ఞతలనా. థ్యాంక్ యూ.